డైనోసార్ల ప్రపంచం అద్భుతమైన పురాతన యుగగాథ. ఎప్పుడైనా ఊహించారా? భూమి మీద మనుషుల కంటే ముందు ఏ రాక్షస జంతువులు పరిపాలించాయి? మిలియన్ల ఏళ్ల క్రితం భూమి మీద అత్యంత భయంకరమైన మరియు ఆశ్చర్యకరమైన ప్రాణులు జీవించాయి. అవే డైనోసార్లు. డైనోసార్లు భూమిపై ఏలిన యుగం. ట్రయాసిక్, జురాసిక్, క్రెటేషియస్ ఈ 3 ప్రధాన దశలలో డైనోసార్లు జీవించాయి. అధికమైన భీకర మృగాలు, మాంసాహారులు, టీఫెక్స్ లాంటి భయంకరమైన డ్రాగన్, శాకాహారులు, బాచ్యోసవస్ లాంటి డ్రాగన్. భూమి మొత్తం వీటి ఆధిపత్యంలో ఉండేది. భయంకరమైన డైనోసార్ల రకాలు: టైరానోసారస్ రెక్స్, టీఫెక్స్, అత్యంత భీకరమైన మాంసాహారి, 40 అడుగుల పొడవు, బలమైన దంతాలు. బ్రాకియోసారస్ అత్యంత పొడవైన గడ్డి తినే డైనోసార్. దాని మెడ ఏకంగా 30 అడుగుల పొడవుండేది. వెలోసిరాప్టర్ చాలా తెలివైన మరియు వేగంగా పరుగెత్తే రాప్టర్, సమూహంగా వేటాడేది. స్టెగోసారస్ వెనుక బలమైన కంచు లాంటి రక్షణతో ఉండే డైనోసార్. ట్రైసెరాటాప్స్ 3 కొమ్ములు కలిగి ఉండే గడ్డి తినే డైనోసార్, కాని రక్షణలో శక్తివంతమైనది. డైనోసార్లు ఎలా అంతరించిపోయాయి? 6 కోట్ల సంవత్సరాల క్రితం ఒక భారీ గ్రహశకలం, ఆస్టెరోయిడ్, భూమిని తాకింది. భీకరమైన పేలుడు మిలియన్ కిలోమీటర్ల దూరం వరకు దుమ్ము, కాలుష్యం వ్యాపించి సూర్యకాంతి మాయమైపోయింది. ప్రకృతి మార్పులు భూమి చలికాలంగా మారిపోయింది. భోజనం దొరకక డైనోసార్లు నశించిపోయాయి. ఇంకా డైనోసార్లు ఎక్కడైనా ఉన్నాయా? కొన్ని డైనోసార్ల సంతతి పక్షులుగా మారింది. కొన్ని సముద్ర జీవులు కూడా పురాతన డైనోసార్ల వారసులు కావచ్చు. పురాతన కాలంలో ప్రజలు డ్రాగన్ల కథలు చెప్పేవారు. ఇవి డైనోసార్ల ఎముకల ఆధారంగా కావచ్చు. జురాసిక్ పార్క్, గాడ్జిల్లా లాంటి సినిమాలు డైనోసార్లపై ఆధారపడి రూపొందించబడ్డాయి. భూమిపై అంత పెద్ద డైనోసార్లు ఎలా తిరిగేవి? కొన్ని డైనోసార్లు 100 అడుగుల పొడవు, 50 టన్నుల బరువు ఉండేవి. బాచియోసవస్, ఆర్జెంటనోసవస్ లాంటి డైనోసార్లు భూమిపై తిరిగేవి. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం అప్పటి వాతావరణం ఎక్కువగా ఆక్సిజన్ మరియు తేమతో నిండి ఉండేది. అందుకే పెద్ద ప్రాణులు జీవించగలిగాయి. టైరానోసారస్ రెక్స్ అనేది భయంకరమైన మృగం. కాని కొందరు శాస్త్రవేత్తలు దీనిని స్కావెంజర్ అనగా మృతదేహాలను తినేవి అంటున్నారు. కాని తాజా అధ్యయనాల ప్రకారం ఇది అత్యంత బలమైన బైటింగ్ ఫోర్స్, 8000 పౌండ్లు కలిగి ఉండేది. ఇంకా డైనోసార్లు జీవించి ఉన్నాయా? మీరు నమ్మలేరేమో, కాని పక్షులు డైనోసార్ల వారసులే. శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం చిలుకలు, కోడి పక్షులు, గద్దలు లాంటి జాతులు పురాతన డైనోసార్ల సంతతికి చెందినవే. డైనోసార్ల డిఎన్ఏతో మళ్లీ సృష్టించడం సాధ్యమేనా? జురాసిక్ పార్క్లో మాదిరిగా డైనోసార్లను తిరిగి బ్రతికించగలమా? శాస్త్రవేత్తల ప్రకారం డైనోసార్ల డిఎన్ఏ లక్షల ఏళ్లలో పూర్తిగా నశించిపోయింది. కాని భవిష్యత్తులో కొన్ని పక్షులను జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా డైనోసార్ల మాదిరిగా మారుస్తారా అనే పరిశోధనలు జరుగుతున్నాయి. భూమిలో ఇంకా కొత్త డైనోసార్ జాతులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కొత్తగా 20 నుంచి 30 వరకు కొత్త డైనోసార్ జాతులు కనుగొనబడుతున్నాయి. ఇది అర్థం చేసుకోవడానికి ఆసక్తికరంగా ఉంది. మనం ఇంకా 50% కన్నా ఎక్కువ డైనోసార్ జాతులను కనుగొనలేదు. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేయండి.